Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము టీఎస్పీఎస్సికి 120 డేస్ ప్లాన్ అయితే చేస్తామండి. ఇది వచ్చేసి మీకు గ్రూప్ 1 ఎగ్జామ్ కోసము ఒక 4 మంత్స్ ప్లాన్ తీసుకురావడం జరిగింది. ఈ ప్లాన్ ప్రకారం మీరు పేపర్ 1 నుండి అన్ని పేపర్స్ కూడా కవర్ చేసుకోవచ్చు. పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అండ్ అట్ ద సేమ్ టైం ఎస్ఏ రైటింగ్ కూడా మీకు డైలీ ఏ రోజు ఏ టాపిక్ ఉంటుంది అని క్లియర్గా ఇక్కడ చెప్తాను చూడండి. సో ఫస్ట్ చూడండి ఇక్కడ మనకి డే 1. సో డే 1 తీసుకుంటే మనము ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ 29th ఆఫ్ దిస్ మంత్, అంటే మండే రోజు స్టార్ట్ అవుతుంది. సో సబ్జెక్ట్ ఏంటి మరి? పేపర్ 2. ఓకేనా? పేపర్ 2లో హిస్టరీ, కల్చరల్, జాగ్రఫీ. మరి డే 1లో టాపిక్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఈ టాపిక్ చదువుకొని టెస్ట్ రాసుకోవాలి. సో అప్పుడు మీకు ఏంటంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి మీకు రెడీగా ఉంటారు. మనకి ఇప్పుడు నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి, కొత్త నోటిఫికేషన్ కూడా వస్తుంది అంటున్నారు కాబట్టి, సో మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే ఎగ్జామ్కి అయితే రెడీగా ఉంటారు. సో మనకి అప్రాక్స్ ఒక 4 మంత్స్లో ఒక మంచి రీడింగ్ అయితే కంప్లీట్ చేసి పెట్టుకుంటే మనకి ఈవెన్ ఒకవేళ ముందు నోటిఫికేషన్ వచ్చినా కూడా మీకు ప్రిపరేషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి మీరు ఎగ్జామ్కి రెడీగా ఉంటారు. ఓకే. సో మనకి డే 1 టాపిక్ వచ్చేసి ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్ అండ్ వేదిక్ పీరియడ్, జైనిజం, బుద్ధిజం వరకు. ఇది మనకి పేపర్ 2. ఓకేనా? అయితే నేను పేపర్ 4 కూడా మీకు సపరేట్గా ఒక కాలం ఇచ్చాను. ఎవ్రీ డేలో పేపర్ 4 పెట్టాను. 40 డేస్ మీకు పేపర్ 4కి పెట్టాను. ఎందుకంటే పేపర్ 4 ఒక్కటే మనకి 150 మార్క్స్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇది హరిబరిగా ఏదో 5 డేస్ కూర్చొని 10 డేస్ కూర్చొని చదువుతా అనంటే పేపర్ 4 కంటెంట్ అర్థమవుతుంది, కానీ అక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి చాలా ఉంటాయి కాబట్టి మీరు సింప్లిఫైగా చదువుకోవడానికి ఉండేలాగా నేను మీకు పేపర్ 4ని కూడా డైలీ డివైడ్ చేశాను. సో పేపర్ 4 తీసుకున్నప్పుడు మనకి ద ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 to 1970లో ఇందులో ఒక టాపిక్ ఇచ్చాను. ఇక్కడ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ తెలంగాణ డిసెక్టివ్ కల్చర్ అనేది ఇక్కడ వరకు ఎంత టాపిక్ అనేది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను కాబట్టి జస్ట్ ఈ టాపిక్ చదువుకుంటే ఇందులో నుంచి ఒక క్వశ్చన్. అంటే డైలీ మనకి ఈ పేపర్ 2 నుంచి ఒక క్వశ్చన్, పేపర్ 4 నుంచి ఒక క్వశ్చన్. అంటే డైలీ మీరు 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మీకు ఒక కన్సిస్టెన్సీ కూడా బిల్డ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ డే 2 తీసుకుంటే మీకు 30 రోజు వస్తుంది. ఇది వచ్చేసి మీకు డే 2లో టాపిక్ ఏంది? ఇండో గ్రీక్ ఆర్ట్. అండ్ ఇక్కడ మనకు గాంధార, అమరావతి ఇవన్నీ కూడా మనకు ఆర్ట్స్ వస్తాయి. అండ్ మరి మనకి మూమెంట్లో తీసుకుంటే ఏంటంటే పీపుల్ ఆఫ్ తెలంగాణ, కాస్ట్, ట్రైబ్, రిలీజియన్, ఫెస్టివల్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ మనకి డే 2లో టాపిక్ వస్తుంది. మరి డే 3 వచ్చేసి అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం అండ్ దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది సొసైటీ మీద, సూఫీ భక్తి మూమెంట్ ఏంటి అనేది పేపర్ 2 నుంచి తీసుకుంటే, పేపర్ 4లో వచ్చేసి మనకి నిజాం ఫార్మన్ ఏముంది, ముల్కీ ఎస్టాబ్లిష్మెంట్ ఏ విధంగా జరిగింది, 1935 ఒక ఇంపార్టెంట్ ఏంటి అనేవి మనము డే 3లో చూసుకుంటాము. డే 4 తీసుకుంటే కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్. ఓకేనా? అండ్ హైదరాబాద్ స్టేట్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా ఏ విధంగా జరిగింది అనేది మనం చూసుకుంటాం. సో డే 5 వచ్చేసి ఇక్కడ మిస్సింగ్ టాపిక్. ఎందుకంటే మీరు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తారు కాబట్టి నేను ఫస్ట్ డే టాపిక్స్ కూడా తక్కువగా ఇచ్చాను. ఎందుకనంటే డే 1 చాలా రోజుల తర్వాత ఇప్పుడు చాలా మంది గ్రూప్ మన టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ని లైక్ పక్కన పెట్టేసి ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఎవరికైనా కూడా డే 1లో టాపిక్ చదవడం అంటే కొంచెం మీకు మైండ్ కూడా మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను లెస్ టాపిక్ ఇచ్చాను. అండ్ మీకు ఇప్పుడు ఈ రోజు వచ్చేసి మనకి 22 అండి. సో 29 అంటే మీకు అప్రాక్స్గా 7 డేస్ టైం ఉంది. ఈ 7 డేస్ టైంలో మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, నేను ఇంకా స్టార్ట్ చేయాలి, గట్టిగా మంచిగా చదవాలి. చూడండి నేను ఇక్కడ 120 డేస్కి డే వైజ్గా ప్లాన్ చేస్తే 1 రీడింగ్కి 120 డేస్ పట్టింది. ఇప్పుడు మీరు అనుకుంటారు ఇక్కడ డే 1లో ఇంత టాపిక్ ఉంది, ఇదంతా 1 డేలోనే చదవాలా అని. సో ఇదంతా 1 డేలోనే చదవాలనుకుంటే 120 డేస్ ఇలా చదివితేనే మీకు బెస్ట్గా మీరు ఎగ్జామ్కి ఇవ్వగలుగుతారు. ఓకేనా? సో డే 6 వచ్చేసి ఎవ్రీ 6th డే అంటే ఎవ్రీ సాటర్డే వచ్చేసి మీకు ఎస్ఐ రేటింగ్ ఉంటుందండి. ఓకేనా? సో ఎస్ఐ రేటింగ్ టాపిక్ కూడా మనకి ఏదైతే సిలబస్లో మెన్షన్ చేశారో అదే టాపిక్ మీద మనం ఎస్ఐ రేటింగ్ ప్రాక్టీస్ చేస్తాం. ఎవ్రీ సండే మీకు ఇది నేను లీజర్ డే వదిలేశాను. మీరు ఒకవేళ మిస్సింగ్ టాపిక్ చదువుకుంటారా, లేకపోతే రెస్ట్ తీసుకుంటారా, లేకపోతే ఒక 5 అవర్స్ అయితే ఖచ్చితంగా చదవండి, రిమైనింగ్ ఏం చేసినా కూడా. ఓకేనా? నేను చెప్పేది ఏంటంటే ఒక 5 అవర్స్ చదవండి, రిమైనింగ్ టైం మీ మైండ్ కూడా కొంచెం రెస్ట్ ఇవ్వండి. అండ్ ఒకవేళ ఈ 4 డేలో ఈ 5 డేలో ఏదైనా టాపిక్ కంప్లీట్ అవ్వకపోతే ఇక్కడ కంప్లీట్ చేసుకోండి అండ్ రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ డే 8 మండే మళ్ళీ ఇక్కడ ఏంటంటే టాపిక్ ఎస్టాబ్లిష్మెంట్ బ్రిటిష్ కొలోనియల్ రూల్
ఇక్కడ మనకి మన వార్స్ ఏం జరిగినాయి, ఆంగ్లో వారు, మైసూర్ వారు, సిక్కు వారు, ఓకేనా, కొలోనియల్ రూల్. సో ఇది మనకి పేపర్ 2. అది పేపర్ 4లో తీసుకుంటే ఇంపార్టెంట్ జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ. అంటే ఇక్కడ కమిటీస్ ఏమున్నాయి, వాటి యొక్క డిమాండ్ ఏ విధంగా ఉంది, తర్వాత ఎస్ఆర్సి కమిటీ, ఫజల్ అలీ కమిటీ. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తుంది ఈ టాపిక్ నుండి. నెక్స్ట్ ట్యూస్డే తీసుకుంటే కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చరు అండ్ అగ్రికల్చర్ ఏ విధంగా ఉండేది, లేబర్ ఏ విధంగా ఉండేది, ఫెమ్ అండ్ పోవర్టీ, డెవలప్మెంట్, డిక్లైన్ ఆఫ్ ద ట్రెడిషనల్ కాస్ట్ ఏ విధంగా డిక్లైన్ అయ్యాయి అనేది ఇక్కడ చూసుకుంటాము. అండ్ మూమెంట్లో తీసుకుంటే ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1956 అండ్ జెంటిల్మెన్ అగ్రిమెంట్. ఈ టాపిక్స్ మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఈ 2 డేస్ టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డే 10 యాంటీ బ్రిటిష్ అప్రైజింగ్ ట్రైబల్ అండ్ పీస్ అండ్ రివోల్ట్స్, ఓకేనా. సో కాజెస్ ఏముంది, కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయి అనేది ఇక్కడ చూసుకోవాలి. తర్వాత పేపర్ 4లో తీసుకుంటే వయలేషన్ అండ్ సేఫ్ గార్డ్స్ ఆఫ్ ద మైగ్రేషన్ అండ్ కోస్టల్ ఆంధ్ర రీజియన్ 1970 యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది, అగ్రికల్చర్ కానీ, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది. మరి డే 11 తీసుకుంటే మళ్ళీ పేపర్ 2లోనే రైస్ అండ్ గ్రోత్ ఆఫ్ సోషియో రిలీజియస్ అండ్ యాంటీ కాస్ట్ మూవ్మెంట్, ఇప్పుడు బ్రహ్మ సమాజ్ కానీ, ఆర్య సమాజ్ కానీ, సత్యశోధక సమితి, సో జ్యోతిర్బా పులే వీళ్ళ గురించి ఉంటుందండి. అది 11th రోజు మళ్ళీ సేమ్ మనం పేపర్ 4 తీసుకుంటే ఈ వయలేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా జరిగింది అనేది మనము చూడొచ్చు. నెక్స్ట్ డే 12. సో డే 12 తీసుకుంటే మళ్ళీ సేమ్ మిస్సింగ్, అంటే ఫ్రైడే వచ్చేసి మీకు మిస్సింగ్ టాపిక్స్ అంటే రివిజన్కి పెట్టాను. సో ఇక్కడ మన మూమెంట్లో ఒక చిన్న టాపిక్ అయితే యాడ్ చేశానండి. నెక్స్ట్ 13 సాటర్డే, మళ్ళీ ఎవ్రీ సాటర్డే ఏంటి మీకు ఎస్ఏ రేటింగ్ ఉంటుంది. సో ఎస్ఏ రేటింగ్ ఇప్పుడు కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ అనేది మనకి 1 టాపిక్ ఉంది కదా, 1 టాపిక్ మనము 2 టైమ్స్ ఎస్ఏ రేటింగ్ చేసాం, ఎందుకంటే అందులో చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి, ఓకేనా. సో ఎవ్రీ 2 వీక్స్కి 1 టాపిక్ వస్తుంది, ఎందుకంటే మనకు కంప్లీట్గా వచ్చేసి 6 టాపిక్సే ఇచ్చారు కాబట్టి దానిలో మళ్ళీ సబ్ టాపిక్స్ మనమే చూసుకోవాలి. 14th సండే అది మీ చేతిలో ఉంటుందండి, మీరు ఎలా యూజ్ చేసుకుంటారు అనేది. అండ్ 15th మండే. సో మళ్ళీ ఇక్కడ 3 పేజెస్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ 1885 నుంచి 97 వరకు ఏ విధంగా జరిగింది. తర్వాత మూమెంట్లో తీసుకున్నప్పుడు ఫార్మేషన్ ఆఫ్ ద తెలంగాణ ప్రజా సమితి ఏ విధంగా ఏర్పడ్డాయి, లీడర్స్ ఏ విధంగా ఉంది, అండ్ ఆల్ పార్టీస్ ఏ విధంగా ఉంది అనేది చూసుకుంటాం. నెక్స్ట్ డే 16. ఇక్కడ డే 16కి రివిజన్ ఇచ్చాను, ఎందుకంటే ఇక్కడికి మీకు పేపర్ 2లో మీకు ఒక పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ ఏ పార్ట్ కంప్లీట్ అవుతుంది మరి పేపర్ 2లో అని అంటే చూడండి, మనకి హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ జియోగ్రఫీలో ఫస్ట్ పార్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ అందులోనే మళ్ళీ ఇంకొక పార్ట్ 2 వచ్చేసి మనకి ఏముంది, ఇక్కడ తెలంగాణ రిలేటెడ్గా హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఏన్షియంట్ తెలంగాణ, శాతవాహనాసు, ఇక్కడ తెలంగాణ రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయి అన్నట్టుగా. సేమ్ బుద్ధిజము, ఇప్పుడు వాటి యొక్క లిటరేచర్ వర్క్ ఏ విధంగా ఉంది అనేది ఉంది. అండ్ మళ్ళీ ఇక్కడ మనము తెలంగాణ మూమెంట్లో రివిజన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 18th రోజు సో మిడవల్ తెలంగాణ. సో మిడవల్ తెలంగాణ గురించి, మిడవల్ తెలంగాణలో ఉన్న సోషియో ఎకనామిక్ రిఫార్మ్స్ ఏమున్నవి, మ్యూజిక్ అని, డ్యాన్స్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది అనేది. తర్వాత మూమెంట్ పేపర్ తీసుకున్నప్పుడు ఇక్కడ మొబిలైజేషన్ పేజ్ అనేది మనకి 1971 నుంచి 1990 స్టార్ట్ అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ 19th డే 19 వచ్చేసి సేమ్ ఇక్కడ మళ్ళీ మిడివల్ తెలంగాణనే కుతుబ్ షాహీస్ కానీ, తెలుగు లిటరేచరు, మన ప్రొటెస్ట్ మూవ్మెంట్ ఏ విధంగా జరిగింది, అండ్ కాకతీయ డైనాసిటీ వీటి గురించి, సమ్మక్క సారక్క జాతర, ఓకేనా. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ నుంచి 1975 ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు, మన జీవో 610 ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో జీవో 610 ఏ విధంగా ఉంది అండ్ దానికి ప్రొవిజన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనకి మూమెంట్ నుంచి క్వశ్చన్. అండ్ డే 20 వచ్చేసి మనకి సాటర్డే అవుతుంది. సాటర్డే అనగానే మనకి ఏం గుర్తు రావాలి, ఎస్ఐ రేటింగ్ గుర్తొస్తుంది, ఓకేనా. సో ఒక టాపిక్ మనం 2 వీక్స్ అన్నాం కదా, ఇప్పుడు ఇది 3rd వీక్. సో 3rd వీక్ వచ్చేసి ఇక్కడ మనకి ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్. నెక్స్ట్ మళ్ళీ సండే మీ చేతిలో ఉంటుంది. మండే వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఆసఫ్ జాహీ డైనాసిటీ, సాలార్జంగ్ రిఫార్మ్స్, ఓకేనా. సో వీటి గురించి అండ్ నిజాము, బ్రిటిష్ పారమౌంట్స్ ఏ విధంగా ఉంది అది. మళ్ళీ మనము మూమెంట్ పేపర్ తీసుకుంటే రైస్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ నక్సలిస్ట్ మూమెంట్ గురించి కానీ, మనకి ఇప్పుడు ఈ రైతు కూలీ సంఘము, తర్వాత
ఎలినేషన్ ఆఫ్ ద ట్రైబల్ ల్యాండ్స్ అండ్ ఆదివాసి రెసిస్టెన్సీ, జల్ జంగల్ జామి. సో ఇవన్నీ మనము మూమెంట్ నుంచి చదువుకుంటాం. మరి డే 23 తీసుకుంటే ట్యూస్డే అవుతుందండి. ఇది వచ్చేసి రివోల్ట్ ఆఫ్ 1857 గురించి ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. అండ్ మూమెంట్ పేపర్లో తీసుకున్నప్పుడు రైస్ ఆఫ్ ద రీజనల్ పార్టీస్ ఏ విధంగా ఉన్నాయి, సోషో కల్చరల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణ నేషన్ అండ్ తెలంగాణ జాతి అండ్ సపరేషన్ ఆఫ్ ద తెలంగాణ ఐడెంటిటీ ఏ విధంగా ఉంది అనేది చూసుకుంటాం. డే 24 తీసుకుంటే సోషో కల్చరల్ అవేకింగ్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర అండ్ సరస్వత్ పరిషత్ లిటరేచర్ వర్క్ కానీ, తర్వాత లైబ్రరీ మూవ్మెంట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నిజాం రాష్ట్ర, తర్వాత ఆంధ్ర జన సంఘం కానీ, ఆంధ్ర మహాసభ, ఇవి పీవైక్యూలు కూడా అడిగారండి. తర్వాత స్కూల్ రిఫార్మ్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూసుకుంటాం. అదే మూమెంట్ పేపర్కి వస్తే రియల్ ఎస్టేట్ ఫైనాన్షియల్ క్యాంపెయిన్ ఏ విధంగా ఉంది, కార్పొరేషన్ సెక్టర్ ఏ విధంగా ఉంది అనేది చూసుకుంటాం. తర్వాత తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, డైలెక్ట్ అంటే మన తెలుగు మన భాష భావం అని అంటాం కదా, లైక్ మన ప్రొనౌన్సియేషన్ కూడా. తర్వాత లాంగ్వేజ్ కల్చర్ ఏ విధంగా ఉంది ఉంటుంది. డే 25 చదువుకుంటే మనకి థర్స్డే అవుతుంది. ఇక్కడ థర్స్డే రోజు టాపిక్ ఏంటంటే పీపుల్ మూమెంట్ ఎగనిస్ట్ ద నిజాం రూల్. సో ఏ విధంగా ఎగనిస్ట్ గా ఉందనేది కూడా చూసుకుంటాము. రాజా కార్సు అండ్ కాసిం పోలీస్ యాక్షన్ ఏ విధంగా ఉంది, నిజాం రూల్ ఏ విధంగా ఉంది అనేది, అండ్ నిజాం రూల్ ఏ విధంగా ఎండ్ అయింది అనేది కూడా చూసుకుంటాము. అది మూమెంట్ లో తీసుకుంటే లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ద పాలసీస్ 1990లో పాలసీస్ ఏ విధంగా ఉన్నాయనేది మనం చూసుకుంటాం. డే 26 తీసుకుంటే మనకి ఇక్కడ మిస్సింగ్ టాపిక్స్ ఏమైనా ఉంటే మీరు చదివేసుకోండి, ఇక్కడ రివిజన్ చేసేసుకోండి. మళ్ళీ సాటర్డే వచ్చేసి ఎస్ఏ రైటింగ్ ఉంటుంది, ఇష్యూస్ ఆఫ్ ఎకనామీ. నెక్స్ట్ డే 29 తీసుకుంటే జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియా యొక్క జాగ్రఫీ మనం చూస్తున్నాము. ఫిజికల్ సెట్టింగ్స్, ఫిజియోగ్రఫీ, డ్రైనేజీ, క్లైమేట్. ఇక్కడ చూడడానికి టాపిక్ కొంచెమే కనిపిస్తుంది కానీ డెప్త్ తీసుకుంటే చాలా ఎక్కువ ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ మూమెంట్ తీసుకుంటే అగ్రేరియన్ క్రైసిస్, హ్యాండీక్రాఫ్ట్, తెలంగాణ అండ్ ఇంపాక్ట్, తెలంగాణ ఇంపాక్ట్ సొసైటీ మీద ఏ విధంగా ఉంది. నెక్స్ట్ డే 30 తీసుకుంటే క్లైమేట్ మెకానిజం, మాన్సూన్, ఫ్లోడ్స్, వెజిటేషన్. ఓకే. అదే మూమెంట్ పేపర్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ తెలంగాణ ఐడెంటిటీ ఏ విధంగా ఉంది, గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఏ విధంగా ఉంది అనేది చూసుకుంటాము. డే 31 తీసుకుంటే మేజర్ మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి, రోల్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ ఏ విధంగా ఉంది అనేది చూసుకుంటాము. తర్వాత టువర్డ్స్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ 1991 నుండి 2014 వరకు తెలంగాణ మూమెంట్ పేపర్. ఓకేనా. 32 తీసుకుంటే ఎకనామిక్ సిగ్నిఫికెన్సీ, లైక్ ఈ జెడ్ అని మనం ఇవి చూస్తాం కదా, స్టేట్ వాటర్ కన్వర్జేషన్ కానీ వాటర్ షేరింగ్ ఏ విధంగా ఉందనేది. ఓకే. అదే మూమెంట్లోకి వస్తే తెలంగాణ వేదిక, అలక, మన భువనగిరి సభ కానీ, తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, వరంగల్ డిక్లరేషన్, ఇది మనకి పీవైక్యూ అండి, వరంగల్ డిక్లరేషన్. సో ఈ విధంగా ఏమేమి ఉన్నాయనేది చూసుకుంటాం. నెక్స్ట్ డే 33 ఫ్రైడే వస్తుంది. ఫ్రైడే వచ్చేసి మనకి రివిజన్ అండ్ మిస్లీనియస్ టాపిక్ అండ్ 34 ఎస్ఏ రైటింగ్ సాటర్డే ఉంటుందండి, రివిజన్ ఎస్ఏ రైటింగ్. సో ఇక్కడ రివిజన్ ఎస్ఏ రైటింగ్ అంటే మీకు ఇక్కడ ఇది ఫోర్త్ వీక్ అయిపోయింది, 5th వీక్ ఆఫ్ ఎస్ఏ రైటింగ్. ఫస్ట్ ఒక టాపిక్ 2 వీక్స్ కదా, సో 2 టాపిక్స్ ఉన్నాయి సెక్షన్ 1లో. సో సెక్షన్ 1లో ఉన్న 2 టాపిక్స్ 4 వీక్స్ లో కంప్లీట్ అయినవి. 5th వీక్ వచ్చేసి సెక్షన్ 1 కంప్లీట్ గా రివిజన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డే 36 తీసుకుంటే మీకు అగ్రికల్చర్ ఇరిగేషన్ మేజర్, లైక్ అగ్రికల్చర్ రిలేటెడ్ గా ఏ విధంగా ఉంది అనేది మనము చూసుకుంటాము. అదే మూమెంట్ పేపర్లోకి వస్తే ఏంటి మనకి తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో ఏ విధంగా ఏర్పడింది అండ్ 2004 యొక్క పేజెస్ ఏమున్నవి, తర్వాత టీఆర్ఎస్ పార్టీ దాని యొక్క తర్వాత మన గిరిగ్లాని కమిషన్, ఇది కూడా పీవైక్యూ అండి. సో వీటి గురించి చదువుకుంటాం. 37 తీసుకుంటే మీకు ట్యూస్డే అవుతుంది, ఇండస్ట్రీస్ గురించి, లైక్ ఇప్పుడు సెకండరీ సెక్టార్ ఉంటుంది కదా, సో వాటి గురించి ప్రైమరీ సెక్టర్ సెకండరీ సెక్టర్ గురించి చూసుకుంటాము. మూమెంట్ పేపర్ తీసుకుంటే ప్రణబ్ ముఖర్జీ కమిటీ కానీ, తర్వాత ఎలక్షన్ తెలంగాణలో ఎలక్షన్స్ ఏ విధంగా ఉంది, దాని యొక్క మేనిఫెస్టో ఏ విధంగా ఉంది, డిమాండ్ ఆఫ్ సపరేట్ స్టేట్ గురించి ఏ విధంగా ఉంది, అండ్ ఇక్కడ కొంతమంది పర్సనాలిటీస్ కూడా ఏమని మాట్లాడారు అనేది చూస్తాము. 38 తీసుకుంటే డిస్ట్రిబ్యూషన్ గ్రోత్ అండ్ డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ మనకి డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ డివిడెంట్ అండ్ ట్రాన్సాక్షన్, తర్వాత హెచ్డిఐ కానీ, తర్వాత ప్రాబ్లమ్స్ అండ్ పాలసీస్, అర్బనైజేషన్ ప్రాసెస్, తర్వాత ఇలా మనకి మెగా సిటీస్ ప్రాబ్లమ్స్ అర్బన్ ఏరియాస్ లో ఏ విధంగా ఉంది, అండ్ పోలీస్ కాన్సెప్ట్ అనేది స్మార్ట్ సిటీలో ఏ విధంగా ఉన్నది అనేది మనము చూసుకుంటాము. అదే మరి మూమెంట్ పేపర్కి వస్తే రోల్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ ఏమున్నవి, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీడీపీ, ఇవి చూసుకుంటాం. డే 39 తీసుకుంటే జాగ్రఫికల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అండ్ ప్రజెంట్ తెలంగాణ స్టేట్ ఫిజికల్ సెట్టింగ్ ఏ విధంగా ఉంది, రియల్ లైఫ్ క్లైమేట్ అండ్ రివర్ సాయిల్స్ అండ్ ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకుంటాం.
సో నేను మీకు ఓవరీగా చెప్తూ వెళ్తున్నాను. మీరు స్లైడ్స్ అయితే పౌజ్ చేసి క్లియర్‌గా చూసుకోండి ఒకసారి. తర్వాత నెక్స్ట్ మూవ్‌మెంట్ తీసుకుంటే దళిత బహుజన్ సంఘం, తర్వాత గ్రాస్ రూట్ మూవ్‌మెంట్ గాని, ఆర్గనైజేషను, తర్వాత యాక్షన్ కమిటీస్ ఏమున్నవి, సో సూసైడ్స్ కూడా జరిగాయి. సో దాని కాజెస్ ఏంటి అనేది ఉంటుంది. 40 అగ్రికల్చర్ రిఫార్మ్స్ ఏ విధంగా ఉన్నవి, మనకి ఇప్పుడు అగ్రికల్చర్‌లో లైక్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, వాటర్ మనకి ట్యాంక్స్ కానీ, బావులు గానీ ఇలా ఉంటాయి గదా! వెల్స్. సో, వాటి యొక్క డిప్లేషన్ ఏ విధంగా ఉంది. తర్వాత మిషన్ కాకతీయ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా! మనకి వాటి గురించి చూసుకుంటాం. అదే మూవ్‌మెంట్ పేపర్‌లోకొస్తే మనకు తెలంగాణ రివైవలిజం అండ్ సింబాలిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ ద తెలంగాణ మూవ్‌మెంట్, లిటరచర్ వర్క్స్ గాని, లైక్ ఆర్టిస్ట్ ఎవరున్నారు, స్టూడెంట్స్, అడ్వకేట్స్ చాలా మంది పార్టిసిపేట్ చేశారు గదా! వాళ్ళందరి గురించి చదువుకుంటాం. 41కొస్తే మనకి ఎస్సే రైటింగ్ ఉంటుందండి. టాపిక్ వచ్చేసి డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. సండే ఇట్స్ యువర్ హ్యాండ్. 43 మండే మళ్ళీ. సో, ఎవల్యూషన్ ఆఫ్ ద అర్బన్ గ్రోత్ ఏ విధంగా ఉంది, సిటీస్ ఏ విధంగా డెవలప్ అయ్యాయి, జీహెచ్ఎంసీ రిపోర్ట్ అవన్నీ చూసుకుంటాము. అదే మూవ్‌మెంట్‌లోకొస్తే మూవ్‌మెంట్‌లో లైక్ పీసెంట్ మూవ్‌మెంట్ గాని, మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనేది చూసుకుంటాం. డే 44 తీసుకుంటే మనకి పేపర్ 2 వచ్చేసి రివిజన్ అండి. అండ్ పేపర్ 4లో మనకి కొన్ని టాపిక్స్ ఉన్నవి. పార్లమెంటరీ పాలసీ, యూపీఏ గవర్నమెంట్ ఏ విధంగా వచ్చింది, తెలంగాణ బై సెంట్రల్ హోమ్ మినిస్టర్, శ్రీకృష్ణ కమిటీ ఇది ఇంపార్టెంట్. సో ఇలాంటివి చూసుకుంటాం. నెక్స్ట్ డే 45 తీసుకుంటే ఇక్కడ మనకి పేపర్ 2 కంప్లీట్ అయిపోయి పేపర్ 3 స్టార్ట్ అవుతుందండి. ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. సో ఇండియన్ సొసైటీలో టాపిక్స్ మనకి తెలిసిన సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ లైక్ ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, కాస్ట్, రిలీజన్. ఓకే. అండ్ మళ్ళా తెలంగాణ మూవ్‌మెంట్ పేపర్ అయితే మనకు ఒక సైడ్ నుంచి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక్కడ చూడండి తెలంగాణ మూవ్‌మెంట్‌లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, తెలంగాణ రాష్ట్ర సమితి, ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మనకి సొసైటీ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. సోషల్ ఎక్స్క్లూజన్, తర్వాత మనకి షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఉమెన్, చిల్డ్రన్ వీళ్ళ గురించి చూసుకుంటాము. మూమెంట్ వచ్చేసి రివిజన్ అవుతుంది ఇక్కడ. అంటే ఏదైనా టాపిక్ మిస్ అయ్యి ఒకవేళ మీరు ఆ రోజు చదవలేకపోతే ఇక్కడ చూసుకోవచ్చు. 47 తీసుకుంటే సోషల్ ఇష్యూస్, పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, చైల్డ్ లేబర్ కానీ ఇలా అర్బనైజేషన్ ప్రాబ్లమ్, డెవలప్మెంట్ ఏ విధంగా ఉందనేది చూస్తాము. మూమెంట్కి వస్తే రివిజన్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 46 డే అయితే మనం చూసాం కదా, సోషల్ ఎక్స్క్లూజన్, వలరబుల్ గ్రూప్స్ అండ్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్. అండ్ డే 47 తీసుకుంటే మనకి ఇక్కడ ఫ్రైడే అవుతుందండి. ఇక్కడ కూడా మనకి సోషల్ ఇష్యూస్ లైక్ పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, చైల్డ్ లేబర్ వయలెన్స్ ఏ విధంగా ఉంది, అండ్ కాస్ట్ కాన్ఫ్లిక్ట్ ఏ విధంగా ఉన్నాయి, అగ్రికల్చర్ లేబర్ ప్రాబ్లమ్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ప్రాబ్లమ్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది మనము డే 47 రోజు. అయితే డే 47 రోజు మనము మూమెంట్ పేపర్లో ఇక్కడ మనకి కంప్లీట్ అయితే అయిపోతుంది మూమెంట్ పేపరు. మనం రివిజన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఓకే. డే 47 వచ్చేసరికి మనకి మూమెంట్ పేపర్ కంప్లీట్ అయిపోతుంది. అంటే మనం మూమెంట్ పేపర్‌ని అప్రాక్స్‌గా 46 డేస్ చేస్తున్నాం. సో కొంతమంది అనుకుంటారు మూమెంట్ పేపర్‌కి 46 డేస్ ఏంటి అని. సో నేను ఇక్కడ చెప్తాను చూడండి. మీకు ఫ్రైడేస్ మోస్ట్‌లీ రివిజన్స్ వచ్చాయి. అండ్ సాటర్డే ఎస్సే రైటింగ్ వచ్చింది. అండ్ సండే మీకు లైక్ లీజర్ డే. సో అంటే వీక్‌కి మీరు 4 డేస్ చదువుతున్నారు మూమెంట్ పేపర్‌ని. సో ఇక్కడ మనకి 46 డేస్ అనంటే మీరు 7 వీక్స్ వస్తుంది. 7 ఇంటూ 4 అంటే 24 డేస్ చదువుతున్నారు. రిమెంబర్ దిస్. ఎప్పుడైనా కూడా క్యాలిక్యులేషన్ అనేది కరెక్ట్‌గా పెట్టుకోవాలి. సో నెక్స్ట్ సాటర్డే వచ్చేసి మనకి ఇక్కడ చూడండి డైనమిక్స్ ఆఫ్ ద ఇండియన్ పాలిటిక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత డే 50 వచ్చేసి మీకు సోషల్ ఇష్యూస్ తెలంగాణ, ఇప్పుడు మనకి తెలంగాణలో ఉన్న సోషల్ ఇష్యూస్ ఉన్నాయి కదా, వెట్టి సిస్టమ్ అని, జోగిని సిస్టమ్ అని, దేవదాస్ సిస్టమ్, ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత మైగ్రెంట్ లేబర్, చైల్డ్ మ్యారేజెస్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత సోషల్ మూవ్మెంట్స్ తెలంగాణలో ఏమున్నాయని చూసుకోవాలి. డే 51 తీసుకుంటే సారీ ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఇంకొకటి, అంటే రోజు నేను 2 సబ్జెక్టులు ఎందుకు పెట్టాను అని అంటే రీజన్, మనకి ఒక సబ్జెక్ట్ చదవాలంటే బోర్ అనిపిస్తది చాలా మందికి కూడా. అండ్ 2 సబ్జెక్టులు చదవడం వల్ల ఏందంటే మన మైండ్ కూడా కొంచెం ఫ్రెష్‌గా ఉంటది. 1 సబ్జెక్ట్ కూడా చదవాలనుకుంటే చదువుకోవచ్చు. బట్ ఏందంటే మూమెంట్ పేపర్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను దానికి మీకు ఒక స్పెసిఫిక్‌గా టైం పెట్టాను. అండ్ డేటా అనాలిసిస్ ఇది కూడా మనము 1 డేలో, 2 డేలోనో, 1 వీక్‌లోనే చదివితే డేటా అనాలిసిస్ అనేది కంప్లీట్ అవ్వదు. సో అందుకనే డేటా ఇంటర్ప్రిటేషన్ ఇది మనకి ఓకేనా. సో డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది సెపరేట్‌గా
గా మీరు ఒక బుక్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అంటే బుక్ అని కాదు, లైక్ చాలా టాపిక్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో మీకు వెయిటేజ్ ఉంటుంది కాబట్టి డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా నేను సెపరేట్‌గా డేటా మన తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్‌కి ఒక కాలమ్ సెపరేట్‌గా ఇచ్చేసా అన్నట్టుగా. ఓకేనా? సో మన డేటా ఇంటర్ప్రిటేషన్‌లో ఫస్ట్ డే వచ్చేసి మనకి ఇక్కడ 50 రోజు స్టార్ట్ అవుతుంది. డేటా అనాలిసిస్, అనలిటికల్ ఇంటర్ప్రిటేషను అండ్ స్టడీ ఆఫ్ గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్ ఈ విధంగా చూసుకుంటాం. 51 తీసుకుంటే సోషల్ పాలిసీస్ ఇండియాలో ఏమున్నవి అండ్ తెలంగాణ పాలిసీస్ ఉమెన్‌కి రిలేటెడ్‌గా, చైల్డ్ రిలేటెడ్‌గా పాలిసీస్ ఏమున్నవి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిలేటెడ్‌గా ఏమున్నాయో చూసుకోవాలి. నెక్స్ట్ అండ్ ఆహ్, డే 52 తీసుకుంటే ఎన్విరాన్మెంటల్ పాలిసీ అండ్ పాపులేషన్ పాలిసీ అండ్ పాలిసీ ఆన్ ఎడ్యుకేషన్, పాలిసీ ఆన్ హెల్త్, పవర్టీ అలివేషన్, వెల్ఫేర్ స్కీమ్స్ ఏ విధంగా ఉన్నవి చూసుకుంటాం. అండ్ డే 53 తీసుకుంటే ఎన్విరాన్మెంటల్ పాలిసీస్. సో ఇది 2 రోజులు ఇచ్చాను ఎందుకంటే ఇక్కడ చాలా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్‌లో ప్రాబ్లమ్ బేస్డ్ డయాగ్రామాటిక్ డేటా ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయని ఇక్కడ చూసుకుంటాము. డే 54 తీసుకుంటే రివిజన్ చేసుకుంటామండి ఇండియన్ సొసైటీ అండ్ ఇక్కడ సోషల్ మూవ్‌మెంట్‌ని. డే 55 ఎస్సే రైటింగ్ ఉంటుంది హిస్టారికల్ కల్చరల్ హెరిటేజ్ మీద. అండ్ డే 56 వచ్చేసి సండే అండి. డే 57 వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అవుతుంది. అండ్ డ్రాఫ్టింగ్ కమిటీస్ ఏమున్నాయి, ఫిలాసఫికల్, ప్రియాంబుల్, సైలెంట్ ఫీచర్స్ ఏమున్నాయి, అమెండ్మెంట్స్ ఏమున్నాయి చూస్తాం. తర్వాత ఇక్కడ మళ్ళీ డేటా ఇంటర్ప్రిటేషన్‌లో ప్రాబ్లమ్స్ అండ్ ట్యాబులర్ అండ్ డేటా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది చూస్తాం. లాజికల్ రీజనింగ్, అనలిటికల్, మెంటల్ ఎబిలిటీ ప్రాబ్లమ్స్ చూస్తాం. అండ్ 58 తీసుకుంటే ఫండమెంటల్ రైట్స్, దాని యొక్క స్కోప్ చూసుకునేది. అంటే ఫండమెంటల్ రైట్స్ ఒక 1 డే మీకు టైం పడుతుంది క్లియర్‌గా చదవాలి అని అంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్‌లో మీకు డేటా ప్రాబ్లమ్స్, లాజికల్ అనలిటిక్స్ వచ్చేసి నేను ఒక 3, 4 డేస్ ఇచ్చాను. ఎందుకంటే ఇలా సబ్ టాపిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు 3, 4 డేస్ టైం పడుతుంది. 59 తీసుకుంటే అజిటేషన్ స్టేట్ మన ఎన్ఫోర్సబిలిటీ అండ్ అజిటేషన్, వెల్ఫేర్ స్టేటు అండ్ జస్టిస్ ఏ విధంగా ఉంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, లా అండ్ ఫండమెంటల్ రైట్స్ చూస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి సేమ్ మళ్ళీ లాజికల్ అనలిటిక్ చూసుకుంటాము. తర్వాత డే 60 తీసుకుంటే థర్స్డే వస్తుంది. సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ లైక్ పార్లమెంటరీ సిస్టమ్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వీరి గురించి వాళ్ళ యొక్క పవర్స్ చూస్తాము. అండ్ ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్లో మిస్సింగ్ టాపిక్స్ ఏమన్నా ఉన్నాయా అని చూసుకుంటాం. డే 61లో స్టేట్ గవర్నమెంట్, చీఫ్ మినిస్టర్, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎవరు ఉంటారు, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, లెజిస్లేటర్ పవర్స్ ఏంటి అని చూస్తాం. అది డేటా ఇంటర్ప్రిటేషన్లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, నెంబర్ సిస్టమ్ ఇది చాలా 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 ఇంపార్టెంట్. యావరేజెస్, రేషియో ప్రొపగేషన్స్ ఓకేనా. సో దీనికి కూడా నేను మీకు 4 డేస్ ఇచ్చాను ఎందుకంటే ఇలా సబ్ టాపిక్స్ చాలా ఉంటాయి, సబ్ టాపిక్స్ చూసుకోవాలి. సో డే 64 వచ్చేసి జ్యుడిషియల్ సిస్టమ్ గురించి, డే 65 వచ్చేసి ఫెడరల్ సిస్టమ్ అండ్ 73rd 74th లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తాయి ఎందుకంటే ఇది స్టేట్ ఎగ్జామ్ కాబట్టి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. తర్వాత సేమ్ ఇక్కడ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. డే 66 తీసుకుంటే రివిజన్ టాపిక్స్, మనకి కాన్స్టిట్యూషన్లో రివిజన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకుంటాము. అండ్ ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రాబ్లమ్స్. డే 67 గవర్నెన్సీ టాపిక్ స్టార్ట్ అవుతుంది. గవర్నెన్సీ, గుడ్ గవర్నెన్సీ, దాని యొక్క మోడల్స్ ఏమున్నాయి, పిఎంఓ మెథడ్ అంటే ఏంది, లైక్ సెంట్రల్ సెక్రటరీ, మినిస్టర్స్, డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి అనేది చూస్తాము. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో టైం వర్క్, లైక్ స్పీడ్, టైమ్, డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, అనలిటికల్, క్రిటికల్ రీజనింగ్స్ అనేవి చూస్తాం. నెక్స్ట్ 68 ఇది కూడా మనం ఒక 3 డేస్ ఉంటుందండి. 68 తీసుకుంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏమున్నాయని చూస్తాము. 69 తీసుకుంటే ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. ఇది రివిజన్ సెక్షన్ 2. సెక్షన్ 2 ఇక్కడికి అయిపోతుంది. సో దానికి రివిజన్. డే 70 సండే అండి. డే 71 వచ్చేసి మళ్ళీ ఇక్కడ గవర్నెన్స్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్. మనకి ఇప్పుడు ఇది స్టేట్ ఎగ్జామ్ మెయిన్గా ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. డిస్ట్రిక్ట్ లెవెల్లో సెక్రటరియట్ అండ్ డైరెక్టర్స్ ఏ విధంగా ఉంటుంది, అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది, కలెక్టర్ రోల్ ఏముంటుంది, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రూరల్ అర్బన్ గవర్నెన్స్. ఇప్పుడు రేపు మనము పదవిలోకి వెళ్ళాక కూడా ఏం చేయాలనేది ఇక్కడ నేర్చుకుంటాం అన్నట్టుగా. ఓకేనా. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, స్పీడ్, డిస్టెన్స్ అనేది మనం డేటా ఇంటర్ప్రిటేషన్లో చూస్తాము. డే 72 తీసుకుంటే కోఆపరేటివ్ అండ్ స్టేట్ ఫైనాన్షియల్ కమిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఏ విధంగా ఉన్నాయి, వెల్ఫేర్ స్కీమ్స్ ఏమున్నాయని చూస్తాము. అదే మరి డేటా ఇంటర్ప్రిటేషన్లోకి వస్తే టైమ్ అండ్ స్పీడ్. అండ్ టైమ్ అండ్ స్పీడ్ వచ్చేసి 4 డేస్ ఉంటుంది. డే 73 ఇక్కడ డే 73 వచ్చేసి మనకి రూరల్ ఏరియా పీపుల్, సో వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ వర్కింగ్లో ఏ విధంగా ఉంది, పవర్టీ అలివేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్. సో అంటే ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్స్కి రిలేటెడ్గా ఉంటుంది. 74 ఇక్కడ టాపిక్స్ మీరు పౌచ్ చేసుకొని చదువుకోండి. 74 డిబేట్స్ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంటాయి, సో వాటి మీద డిబేట్స్ ఏమున్నాయి, తర్వాత దీనిలో సివిల్ సొసైటీ ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతుంది, తర్వాత సిబిఓ, ఎన్జిఓస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, ఎస్హెచ్జి కానీ, తర్వాత పీపీపీ మోడల్. సో పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూసుకుంటాము. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో మిస్సింగ్ టాపిక్స్. డే 75 వచ్చేసి రివిజన్ ఉండు మిస్సింగ్ టాపిక్స్. డే 76 వచ్చేసి ఎస్ఏ రైటింగ్. 77 వచ్చేసి సండే అండి.
సో ఇదే ఫాలో అవ్వమని కాదు, ఇది నేను మీకు ఒక ప్రాక్టిస్గా ఇస్తున్నాను. మీకు మీ కన్వీనియంట్ ప్రకారం మీరు కూడా మార్చుకోవచ్చు. మీకు ఒక మోడల్ అనేది ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను. 78 తీసుకుంటే ఇక్కడ ఎథిక్స్ స్టార్ట్ అవుతుంది. ఎథిక్స్ చాలా మంది డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. నేను మీకు క్లియర్గా డివైడ్ చేశాను కాబట్టి నీట్గా ఏ రోజు టాపిక్ ఆ రోజు చదివేసుకోండి. ఎథిక్స్ ఫస్ట్ తీసుకుంటే ఎథిక్స్, వాల్యూస్, అడ్మినిస్ట్రేషన్, సివిల్ సర్వీసెస్, బ్యూరోక్రసీ అండ్ సివిల్ సర్వెంట్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నవి. అండ్ ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్లో డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్స్. సో ఇవి మనకు ఒక 4 days ఇవే ఉంటుందండి, డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్స్. డే 79 తీసుకుంటే సిటిజన్ చార్టర్ అండ్ జెండర్ సెన్సిటైజేషన్, ట్రాన్స్పరెన్సీ అంటే ఏంది, అకౌంటబిలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. డే 80 తీసుకుంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, ఓకేనా, బ్యూరోక్రసీ, లోకాయుక్తు, మన లోక్పాల్, లోకాయుక్తు. డే 81 తీసుకుంటే ఏసీబీ మోడల్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మెకానిజం, అప్లికేషన్, ఇంపాక్ట్ ఆఫ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఓకేనా, ఆర్టీఐ యాక్ట్, దాని యొక్క అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ ఏమున్నవి. 82 తీసుకుంటే రివిజన్ మిస్సింగ్ టాపిక్స్. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ రోజులలో ఈ మిస్సింగ్ టాపిక్ అన్నప్పుడు మీరు ఏంటంటే, మనం ఇచ్చిన డేట్లో మీకు ఆ టాపిక్ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, ఏదైనా మిస్ అయింది, ఆ రోజు మీరు ఎటో వెళ్ళారు, లేదంటే ఇంట్రెస్ట్ రాలేదు, సమ్ టైమ్స్ ఎప్పుడో ఒకలా ఉండదు కదా ఎవరికైనా ఫీలింగ్. సో ఆ మిస్సింగ్ డే రోజు ఆ మిస్లీనియస్ టాపిక్ మీరు చదివేసుకోవాలి. 83 వచ్చేసి మనకి ఎస్ఏ రైటింగ్ ఉంటుందండి, డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద. 85 వచ్చేసి ఎకానమీ స్టార్ట్ అవుతుంది, పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇండియన్ ఎకానమీ తీసుకుంటాము, లైక్ నేషనల్ ఇన్కమ్ రిలేటెడ్గా. అండ్ ఇక్కడ వరకు మనకి మూమెంట్ పేపర్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ కంప్లీట్ అవుతుంది డే 85 వచ్చేసరికి, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చదవడం స్టార్ట్ చేయండి, మంత్లీ కంపైలేషన్స్. మీరు రెగ్యులర్గా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చదివేసుకోండి. అయితే నాకు తెలిసి ఈ టైంకి వచ్చేసరికి మనకి ఎగ్జామ్ మీద ఒక అవుట్పుట్ వచ్చి వాళ్ళు ఇచ్చేస్తారు. సో మీరు కంపైలేషన్స్ అయితే స్టార్ట్ చేయడం బెస్ట్. జాన్ మంత్ కంపైలేషన్ వచ్చి స్టార్ట్ చేయండి, ఓకేనా. డే 86 వచ్చేసి పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఓకేనా. హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ ఏ విధంగా ఉంది అనేది చూసుకుంటాము. డే 87 తీసుకుంటే మన మనీ బ్యాంకింగ్ ఏ విధంగా ఉంది, బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సిస్టమ్స్ గురించి చూసుకుంటాము, రిఫార్మ్స్ ఇన్ బ్యాంకింగ్ సెక్టార్స్ ఏంటి అనేది. మళ్ళీ జాన్ మంత్ కరెంట్ అఫైర్స్. డే 88 తీసుకుంటే పబ్లిక్ ఫినాన్స్ ట్యాక్స్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఖర్చులు ఏ విధంగా ఉన్నవి, మానిటరీ పాలసీ ఏంటి, యూనియన్ బడ్జెట్ ఏంటి, బడ్జెట్ అనాలిసిస్. ఇక్కడ ఆల్రెడీ మనకి బడ్జెట్ రిలీజ్ అయిపోతుంది కాబట్టి బడ్జెట్ చూసుకోండి ఇక్కడ. తర్వాత ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్. 89 ప్లానింగ్ ఇన్ ఇండియన్ ఎకనామిక్ ప్లానింగ్ ఏముందంటే లైక్ ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి రీఫార్మ్స్, ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ 90 డే 90 ఎడ్యుకేషనల్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సండే ఉంటుందండి 92 వచ్చేసి తెలంగాణ ఎకానమీ అనేది స్టార్ట్ అవుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హైదరాబాద్ స్టేట్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉంది అంటే 1956 నుంచి 2014 వరకు ఏ విధంగా ఉంది అనేది చూసుకోవాలి. అండ్ మళ్ళీ ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్. డే 93 తీసుకుంటే హ్యూమన్ రిసోర్స్ డెమోక్రటిక్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది. సో ఇక్కడ నేను మీకు టాపిక్స్ ఆల్రెడీ క్లియర్గా పెట్టాను. నేను అన్ని టాపిక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ చదివితే వీడియో 2 hours ఎక్కువ అవుతుంది. సో అందుకనే వీడియో తక్కువ టైం అవ్వడానికి నేను మీకు జస్ట్ మీకు చెప్తూ నేను మూవ్ చేస్తున్నాను, ఓకేనా. మీరు ఒకసారి స్లైడ్స్ని ఆపేసి మీరు చూడండి, ఓకేనా. నేను షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తాను, సాఫ్ట్ కాపీ కూడా, బట్ దానికి కొంచెం టైం పడుతుంది. సో రిలీజ్ చేస్తాను ఖచ్చితంగా. సో మార్చ్. నెక్స్ట్ 94 ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ జనరేషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. తర్వాత జమీందారీ జగీర్దారీ సిస్టమ్స్ ఇవి ఏ విధంగా ఉన్నాయి, ల్యాండ్ అలవేషన్ ఏ విధంగా ఉంది, సో ఇవి చూసుకోవాలి. మార్చ్ కరెంట్ అఫైర్స్. డే 95 వచ్చేసి అగ్రికల్చర్ రిలేటెడ్గా ఏ విధంగా ఉన్నది, క్రాప్స్ ఏ విధంగా ఉన్నాయి, క్రాపింగ్ ప్యాటర్న్స్ ఏమున్నవి, అగ్రికల్చర్ క్రెడిట్ ఎక్స్టెన్షన్ ఏ విధంగా ఉందని చూసుకుంటాము. మార్చ్ కరెంట్ అఫైర్స్ కూడా చూసుకుంటాము. డే 96 వచ్చేసి ఇండస్ట్రియల్ ఎంఎస్ఎంఈ. ఇప్పుడు మనకి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, సో చిన్న చిన్న ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఐసీటీ టెక్నాలజీ, తర్వాత పాలసీ ఆఫ్ తెలంగాణ ఏ విధంగా ఉంది, అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందనేది చూసుకుంటాము. మార్చ్ కరెంట్ అఫైర్స్. 97 ఎస్ఏ రేటింగ్ దేని మీద అండి, ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. తర్వాత నెక్స్ట్ 98 వచ్చి సండే. 99 వచ్చేసి డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఎన్వైరన్మెంట్ స్టార్ట్ అవుతుంది, వెరీ 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 ఇంపార్టెంట్, రిమెంబర్ దిస్. ఏప్రిల్ కరెంట్ అఫైర్స్. డే 100 వచ్చేసి న్యాచురల్ రిసోర్స్, ఫారెస్ట్ రిసోర్స్. ఇదంతా మనము సర్వే రిపోర్ట్ చదివినప్పుడు మనకి ఇక్కడ డేటా అయితే చాలా క్లియర్గా వస్తుంది, ఓకేనా. ఇయర్లీ సర్వే రిపోర్ట్ ఉంటుంది కదా, అది మనం జాగ్రత్తగా చదువుకోవాలి. తర్వాత 101 ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇది మనము మీరు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకున్నా కూడా ఇక్కడ సరిపోతుంది. డే 102 వచ్చేసి ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్స్ ఏమున్నవి, సెంట్రల్గా స్టేట్గా కూడా చూసుకోవాలి. సాలిడ్ వేస్ట్ కానీ, ఇంపాక్ట్ ఆఫ్ సాలిడ్, తర్వాత రీసైకిల్ రీయూజ్ ఏంటి, ఓకేనా. తర్వాత ఏప్రిల్ కరెంట్ అఫైర్స్. అండ్ 103 నేను ఇది మీకు యాజ్ పర్ ద నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ మాత్రమే ఇచ్చాను. దెర్ ఇస్ ఒక్క చిన్న వర్డ్ కూడా కొత్తది లేదు ఇందులో, ఓకేనా. గ్లోబల్ ఎన్విరాన్మెంటల్, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే నేను ఇక్కడ తక్కువ టాపిక్స్ పెట్టాను. నెక్స్ట్ డే 104 వచ్చేసి ఎస్ఏ రేటింగ్,
105 సండే. 106 వచ్చేసి మనకి పేపర్ 5 స్టార్ట్ అవుతుంది, సైన్స్ అండ్ టెక్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. బట్ నేను డేటా ఇంటర్ప్రిటేషన్ మీకు ఆల్రెడీ పెట్టేశాను. సైన్స్ అండ్ టెక్ తీసుకుంటే రోల్ ఆఫ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా ఉంది అనేది చూసుకుంటాము. డే 107లో నేషనల్ పాలసీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, లైక్ ఐసీటీ, బేసిక్ కంప్యూటర్స్, నానో టెక్నాలజీ గురించి చూసుకుంటాము. డే 108 తీసుకుంటే ప్రోగ్రామ్స్ ఇన్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో చూసుకుంటాము. డే 109లో కూడా అప్లికేషన్స్ ఆఫ్ మన స్పేస్ టెక్నాలజీ. ఓకేనా, అది కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ఏ విధంగా, లైక్ అగ్రికల్చర్ మీద కానీ, ఇండస్ట్రీస్ మీద, తర్వాత ఇప్పుడు సునామీ వచ్చినప్పుడు ఇలా అన్ని చూసుకుంటాము. తర్వాత డే 110 సో ఎనర్జీ రిసోర్సెస్ ఏమున్నవి మనకి, ఇప్పుడు థర్మల్ పవర్ అంటాం కదా, థర్మల్ పవర్, హైడ్రల్ పవర్, న్యూక్లియర్ పవర్, సో వీటి యొక్క ఇంపార్టెన్స్ చూసుకుంటాం. డే 111లో మనకి ఎస్ఐ రేటింగ్ ఉంటుందండి. ఓకేనా, సో ఆడికి మనకి ఎస్ఐ రేటింగ్ అయిపోతుంది. ఇంకా మనం ఏదైనా రిమైనింగ్ టాపిక్స్ ఉంటే ఇక్కడ రాసుకోవచ్చు. తర్వాత 1112, సో డే 1112 వచ్చేసి సండే అండి. తర్వాత డే 113 వచ్చేసి మండే. ఇక్కడ మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సైన్స్, సైన్స్ యొక్క అప్లికేషన్స్ ఏమున్నాయి, లైక్ ఇప్పుడు క్రాప్స్ ఇన్ సైన్స్. ఓకేనా, క్రాప్ సైన్స్ ఇన్ ఇండియా. తర్వాత దాని యొక్క ప్లాంట్, లైక్ అంటే ఇప్పుడు మనకి పంటలు ఉంటాయి కదా, ప్లాంట్స్ ఉంటాయి, తర్వాత ఫారెస్ట్ స్పైసెస్ ఉంటాయి, తర్వాత మెడికల్ రిలేటెడ్ గా ఉంటాయి. కొన్ని ప్లాంట్స్ వచ్చేసి హార్మ్ఫుల్ ఉంటాయి, కొన్ని ఏమో మెడికల్ రిలేటెడ్ గా ఉంటాయి. అలాంటి ఏంటి అనేది నేర్చుకుంటాం. తర్వాత 114 అంటే 114 అండి. ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి బయోటెక్నాలజీ. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి మన స్టెమ్ సెల్ కానీ, స్టెమ్ సెల్ రీసెర్చ్, తర్వాత బయోటెక్నాలజీ అగ్రికల్చర్లో ఏ విధంగా యూజ్ అవుతుంది. లైక్ ఇప్పుడు మనకు ఏ విధంగా అంటే, మన ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తాము, పెస్టిసైడ్స్ యూజ్ చేస్తాము, అంటే ఇప్పుడు మందులు చల్లుతారు కదా పంట పండియడానికి. సో ఆ విధంగా బయోటెక్నాలజీ ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది నేర్చుకుంటాం. తర్వాత 115 తీసుకుంటే బయోటెక్నాలజీ, ఫుడ్ బయోటెక్నాలజీ, ఫుడ్ క్వాలిటీ స్టాండర్డ్ ఏ విధంగా ఉన్నది అనేది మనకు చెప్తుంది. ఇప్పుడు మనం తినే తిండిలో ఏ విధంగా క్వాలిటీ ఉంది, ఇప్పుడు మనం కొన్ని హాస్టల్స్ కానీ అలాంటి, ఇప్పుడు మనం కొన్ని హోటల్స్ కానీ అలాంటివి చూసినప్పుడు అవి క్వాలిటీని మరి ఎవరు చెప్తారో, అది ఎలా చెప్తారు అనేది మనము ఇలాంటివి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. తర్వాత 1116, సో 116, సో 116 తీసుకుంటే మైక్రోబయల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా, ఫంగస్, ఇలాంటివి ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఏమైనా మలేరియా లాంటివి, హెచ్ఐవి కానీ, మలేరియా కానీ, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు స్వైన్ ఫ్లూ అని, బర్డ్ ఫ్లూ అని, ఇలాంటి కొత్త కొత్త రకమైన వ్యాధులు అయితే రావడం జరుగుతుంది. సో అవి ఏ విధంగా వస్తున్నాయి అనే దాని గురించి తెలుసుకుంటాము. తర్వాత 117 తీసుకుంటే, మరి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటికి వ్యాక్సిన్ కూడా ఉండాలి కదా. సో ఇప్పుడు కోవిడ్ వచ్చింది, కోవిడ్కి వ్యాక్సిన్ ఉందా లేదా, సో వాటికి వ్యాక్సినేషన్ ఏ విధంగా ఉంటుంది, వాటిని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు, వాటిని ఎలా డెవలప్ చేస్తారు, ఎవరు డెవలప్ చేస్తారు అనేది ఇక్కడ చదువుకుంటాం. 118 వచ్చేసి ఎస్ఐ రేటింగ్ అండి. 119 వచ్చేసి సండే. 120 వచ్చేసి మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ లో ఇక్కడ రిమైనింగ్ జస్ట్ మీకు అవగాహన కోసం, అంటే మళ్ళీ జస్ట్ రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాను. మనకి ఎగ్జాక్ట్ స్కెడ్యూల్ వచ్చేసి 120 డేస్కి అయిపోతుంది 1119కి. సో ఈ 3-4 డేస్ నేను ఎక్స్ట్రా మళ్ళీ డేటా ఇంటర్ప్రిటేషన్కి ఇచ్చాను. సో ఇక్కడ మనకి మన మే 31కి మన కంప్లీట్గా కవర్ చేసేసుకుంటాం. అంటే మనం మే 25కి మన టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, మే 25కి కంప్లీట్గా 1 రివిజన్. మీరు చూడండి, ఒక్క రివిజన్కి ఇంత టైం పట్టింది. చాలా మంది అనుకుంటారు చదివేయచ్చులే 1 మంత్లో 2 మంత్స్లో. కాదండి, నేను ఇక్కడ మీకు చూడండి, ఒక రోజులో ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ అండ్ జైనిజం, బుద్ధిజం గురించి చదువుకోవడానికి ఇక్కడ డేలో ఇదొక టాపిక్ అండ్ మూమెంట్ నుంచి ఒక టాపిక్. సో ఇంత చదివితేనే మనము పర్ఫెక్ట్గా చదవగలుగుతాము. సో అయితే ఇక్కడ ఇంకా ఫైనల్గా ఏంటి అని అంటే, ఇక్కడ మనము గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్కి. సో నేనైతే ఇక్కడ అంటే లైక్ ఏదో 10 క్వశ్చన్స్ లేకపోతే వీక్లీ 1 క్వశ్చన్స్ అయితే అలా ఇవ్వట్లేదండి. డైలీ టెస్ట్ ఉంటుంది. డైలీ మనకి టాపిక్ వైజ్గా టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు డే 1 టాపిక్ ఉంది కదా, మనకి డే 1 టాపిక్లో నుంచి టెస్ట్ ఉంటుంది. డైలీ 2 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయండి. ఓకేనా, సో ఇక్కడ మనకి యాజ్ పర్ ద ఈ 4-month ప్లాన్ ప్రకారం, అంటే డైలీ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ షెడ్యూల్లో ఉన్న టాపిక్ మీదనే డే వైజ్గా టెస్ట్ ఉంటుంది. పర్సనలైజ్డ్ మెంటర్షిప్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాము. సో ఫీ వచ్చేసి ఫర్ మంత్కి 1500 అండి. ఓకేనా, ఇదేదో లైక్ మీకు 1 మంత్ మీరు చేయాలనుకుంటే మీరు చేయొచ్చు, మీకు నచ్చితేనే కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే లేదు. అంతేకాని లైక్ కంప్లీట్గా 4 monthsకి ఇంత అని అలా ఏం పెట్టలేదు. సో జస్ట్ పర్ మంత్ వచ్చేసి 1500 పెట్టాము. ఓకేనా, సో మరి ఇప్పుడు టెస్ట్ ఎలా ఇస్తారని మీరు అనుకుంటే, నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డే 1 ఉంది. డే 1లో మనకి ఈ టాపిక్ ఉంది, పేపర్ 2 నుంచి పేపర్ 4 నుంచి. సో ఈ టాపిక్ నుంచి ఒక మెయిన్స్ క్వశ్చన్ అండ్ పేపర్ 4 నుంచి ఒక మెయిన్స్ క్వశ్చన్. సో ఈ విధంగా ఉంటుందండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ షెడ్యూల్ అయితే చాలా మందికి రీచ్ అయ్యేలాగా ట్రై చేయండి. ఎందుకంటే ఈవెన్ టెస్ట్ సిరీస్ రాయడం అనేది నేను ఇంపార్టెంట్గా చెప్పట్లేదు. సో కానీ చాలా మందికి ఒక ప్లాన్ అయితే అర్థం అవుతుంది కాబట్టి, ఈ ప్లాన్ అందరికీ రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. మీకు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ లైక్
ఒక డిసప్పాయింట్మెంట్ లో కూడా ఉన్నారు అందరూ, చాలా తెలిసిన విషయమే. బట్ మనం ఎంత డిసప్పాయింట్మెంట్ లో ఉన్నా కూడా కంటిన్యూ చేసే వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మనకు సక్సెస్ కావాలి అంటే కన్సిస్టెన్సీ ఉండాలి. కష్టపడితేనే సక్సెస్ వస్తుంది. కష్టపడితేనే అని అంటే కష్టపడితేనే సక్సెస్ కాదు, దాంతో స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ బోత్ ఇంపార్టెంట్. ఐ అగ్రీ విత్ యూ. బట్ ఏంటంటే మనం ఒక కన్సిస్టెన్సీతో వెళ్తూ ఉంటేనే మనకు అది పాజిబిలిటీ ఉంటుంది అన్నట్టుగా. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు అయితే మనకి నోటిఫికేషన్ వస్తుందో రాదో అని ఉండే, ఒక 2-3 సంవత్సరాల కింద తీసుకున్నప్పుడు. ఇప్పుడు వచ్చింది, కానీ వచ్చిన తర్వాత ఒక చిన్న ఇష్యూ వచ్చింది. బట్ ఇప్పుడు ఆ ఇష్యూ నుంచి ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ జరుగుద్దని ఒక చిన్న హోప్ అయితే అందరికీ ఉంది కాబట్టి, సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మన ఛానల్ లింక్ కూడా, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మీకు మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరైనా నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకున్నా కూడా మీరు 9618273181 నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ మాట్లాడొచ్చండి. సో ఇదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్